శుభప్రదం జయప్రదం. బొగ్గు నిక్షేపాలు అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ రాష్ట్రం. నల్ల బంగారానికి పెట్టింది పేరు సింగరేణి ప్రాంతం. కానీ ఇప్పుడు ఏపీలోనూ అపారమైన బొగ్గును వెలికితీనున్నారు. అవును, ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఏపీ సింగరేణి కాబోతోంది. సుమారు 2 దశాబ్దాలుగా చర్చల్లో నానుతున్న బొగ్గు నిల్వల వ్యవహారం కొలిక్కొచ్చింది. ఇంతకీ ఏ ప్రాంతాల్లో ఏ మేర నిల్వలున్నాయి? బొగ్గు తవ్వకాలపై ప్రజల మనోగతం ఏంటి తెలుసుకుందాం. కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలు, పామాయిల్, కొబ్బరి తోటలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం. బంగారం లాంటి పంటలు పండే ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోనే ఈ బొగ్గు నిక్షేపాలున్నట్టు అధికారికంగా గుర్తించారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం 4 దఫాలుగా రకరకాల సర్వేలు నిర్వహించింది. మరోసారి 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగింది. ప్రధానంగా ఏలూరు, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార నల్ల బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. గతంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దీనిపై కేంద్రానికి కూడా నివేదిక పంపింది. చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కొన్ని గ్రామాల్లో గ్రేడ్ 1 బొగ్గు భూగర్భంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని చింతలపూడి, ముసునూరు మండలాల్లో సర్వే చేసి గతేడాది కేంద్రానికి నివేదిక సమర్పించారు. బొగ్గు ఉన్న ప్రాంతాలను బ్లాక్లుగా విభజించి వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై చింతలపూడి వాసుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సమీపంలో ఉన్న రేచర్ల బొగ్గు బ్లాక్ పరిధి 22.24 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇక్కడ G13 గ్రేడ్ బొగ్గు లభిస్తుందని 623 మీటర్ల లోతు నుంచి గరిష్టంగా 1123 మీటర్ల లోతులో నిల్వలు ఉన్నాయి. 2225 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అంచనా వేసి టెండర్లను ఆహ్వానించారు. నవంబర్ చివరి వారంలో వేలం ద్వారా బొగ్గు గనిని కేటాయించనున్నారు. బొగ్గు గనుల కేటాయింపులకు వడివడిగా అడుగులు పడుతుంటే ఇక్కడి రైతుల్లో ఆందోళన మొదలైంది. ఏళ్ల తరబడి నమ్ముకున్న భూములు తమకు కాకుండా పోతాయని కంటిమీద కునుకు కరువయింది. మొక్కజొన్న, పామాయిల్, వేరుశెనగ వంటి పంటలు పండిస్తున్నామని, ఎప్పుడైతే తమ గ్రామంలో బొగ్గు తవ్వనున్నారని తెలియగానే తమ భూముల రేట్లు అమాంతం పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన పరిహారం చెల్లించి బొగ్గు తవ్వకాలు జరపాలని అంటున్నారు ఇక్కడి రైతులు. లేదంటే పోరాటం తప్పదంటున్నారు. ఇంకా 3 పంటలు పండిస్తున్నామండి. మా భూములు కూడా బాగా రేట్లు ఉన్నాయి. ఒక 50 లక్షల దాకా ఉందండి ఎకరం. దాన్ని బట్టి ఇప్పుడు బొగ్గు వస్తుంది అంటున్నారు కదా, ఆ బొగ్గు వల్ల మాకు చాలా నష్టపోతామండి. దాని గురించి మీరు కూడా మా రైతులు వెంక చూసి కొంచెం ఇలాగా చేయాలండి. ఇప్పుడు బొగ్గు వస్తుందండి, తవ్వుతారు కదా, తవ్వాక వాళ్ళకి భూములు ఇవ్వమంటారు, తక్కువ రేట్లకే ఇవ్వాల్సి వస్తుంది. కానీ మేము చాలా నష్టపోతామండి. దాన్ని బట్టి ఇక మీరు మాకు రేట్లు కల్పించి మాకు న్యాయం చేయాలని, మాకు ఈ రేట్లు కల్పించేలాగుంటే మేము ఇస్తాం, లేకపోతే మేము పోరాడి చట్టంతో వ్యతిరేకంగా పోరాడతామండి. ఇదే బొగ్గు అది తవ్వుతామని చెప్పేసి బెదిరిస్తున్నారండి. మరి దీనికి ఏంటో సొల్యూషను మాకేం అర్థం కావట్లేదు. మేము పోరాడదామని చెప్పి చూస్తున్నాము. రైతులు అందరూ అదే మాట మీద ఉన్నారండి. బొగ్గు కనుక వస్తే ఇక్కడ మా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మా పంటలు మొత్తం పోతాయి కదా, మాకు వచ్చే బోరు నీళ్లు కూడా తగ్గిపోతాయి కదా, మాకు అప్పుడు ఆదాయం రాదు కదా, అప్పుడు ఏం చేయాలండి మేము అని చెప్పేసి మేము బొగ్గు కేంద్ర గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలి. గ్రామ సభలు నిర్వహించిన తరువాతే చింతలపూడి నియోజకవర్గంలో బొగ్గు తవ్వకాలు చేపట్టాలంటున్నారు నేతలు. స్థానిక ప్రజల్లో ఉన్న ఆందోళనలను నివృత్తి చేశాకే బొగ్గు నిక్షేపాలు వెలికి తీయాలంటున్నారు. కొబ్బరి, వరి, పామాయిలు, మొక్కజొన్న ఈ కమర్షియల్ పంటలు, సాంప్రదాయమైన పంటలు పండుతున్నాయి. దాదాపు 5-6 లక్షల మంది జనాభా దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ బొగ్గు తీయటం వల్ల భూగర్భంలో ఉన్న నీళ్లు అడుక్కుపోతాయని చెప్తున్నారు. పోతే ఈ ప్రజలకు ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏమి చూపిస్తుంది అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి, అడుగుతున్నాం. మాకు ఇప్పుడు దీనికి మాకు వచ్చే నష్టమని మేము అనుకుంటున్నాం. ఏమి లేదో ప్రభుత్వం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ సభలు పెట్టి మీకు జరిగే అభివృద్ధి ఏంటి, ప్రజలకు దీనివల్ల వచ్చేది ఏంటి, దీనివల్ల జరగని నష్టం ఏంటి అనేది గ్రామ సభల ద్వారా ప్రభుత్వం మేము అనుకునేది ఏంటంటే, ఇది బొగ్గులో కింద
తీయటం వల్ల ప్రకృతి వెలగతాండం జరిగినప్పుడు భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని రాకోకుండా రక్షణ చర్యలు ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? ప్రజల ప్రాణాలు ముఖ్యం కదా అభివృద్ధి కంటే. ప్రజలు విధ్వంసం చేసి మీరు అభివృద్ధి ఎవరికి ఇస్తారు? మేము అనేది అభివృద్ధి మీరు చేసే పద్ధతిగా ఉంటే ప్రజలకు జరిగే ఇబ్బందులు మీరు ఏ చర్యలు చేసి నివారణ చేస్తున్నారు, అది మాకు వివరించమని మేము కోరుతున్నాం. మా జీవనోపాధికి దెబ్బ లేని పద్ధతిలో ప్రభుత్వం కావాల్సిన పద్ధతిలో సేకరణ చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బొగ్గు తవ్వకాలతో ఈ ప్రాంత ప్రజలకు ఎదురయ్యే వివిధ రకాల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాకే బొగ్గు తవ్వకాలు చేపట్టాలంటున్నారు వామపక్ష నేతలు. ఈ గనులు తవ్వకం మొదలుపెట్టి దీని మీద లాభాలు సంపాదించడమే తప్ప ఈ లాభాలు సమాజాన్ని పంచడంలో కానీ లేదా దీనివల్ల వచ్చే అసౌకర్యాలు ఇవన్నీ నివారించడానికి కానీ మరిన్ని సౌకర్యాలు కలగజేయడానికి కానీ ఏమి ఉండదు. పైగా ఇది ప్రైవేటు వాళ్ళు పాడుకుంటున్నారు, గవర్నమెంట్గా తవ్వేది ఇది. ఆదానియో అంబానియో మొత్తం, ఎందుకంటే టెండర్లు పిలిచారు ఈ మధ్యన 3 సార్లు పిలిచారు. ఇప్పుడు కూడా ఈ బొగ్గు తవ్వకం అనేది ప్రారంభం చేశారనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ కాదుగా, ఇది ప్రైవేట్ సెక్టార్ కదా, మరి ప్రైవేట్ వాళ్ళు ఏ హామీ ఇస్తారు? ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా 80 గనుల వేలానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. చింతలపూడి బ్లాక్ ను వేలం జాబితాలో ఉంచినప్పటికీ సింగరేణితో సహా ప్రధాన కంపెనీలు పోటీకి రాకపోవడంతో వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు టెండర్కు సన్నద్దమయ్యారు. చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్తో పాటు దేశవ్యాప్తంగా మరో 13 బ్లాక్లకు కలిపి టెండర్లకు ఆహ్వానించారు. 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల కేంద్రీకృతంగా ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం గ్రామాల్లో బొగ్గు నిల్వలను నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి తమ గోడు సైతం వినాలని చింతలపూడి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ బొగ్గుని తీసుకోవచ్చు. ఇప్పుడు బొగ్గుని కేంద్రం పరిధిలో ఉన్నది, అది దాని కింద నిక్షేపాలు తీయొద్దని మేము అంటానికి మేము సరిపోం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేసి బొగ్గు తీసుకెళ్లడంలో మాకేం అభ్యంతరాలు లేవు. ఇక్కడున్న రేపొద్దుట ఇక్కడున్న జనానికి ముందు అవకాశం కల్పించి, నిరుద్యోగులకు అవకాశం కల్పించి, తర్వాత ఇతర ప్రాంతం వాడికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు రేపొద్దుట ఈ బొగ్గు నిక్షేపాలు ఎప్పుడైతే తీసారో కింద నుంచి తీసారో వాటర్ కట్ అయిపోయి ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఎడారి ప్రాంతంగా తయారైపోయే పరిస్థితి ఉందని చెప్పి మేమంతా ఆందోళన చెందుతున్నాం. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే తమకు సంతోషమే కానీ ముందుగా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మా నియోజకవర్గంలో చదువుకున్న దళిత బిడ్డలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని నిరుద్యోగులుగా ఇంట్లో ఉండిపోతున్నారు. వాళ్ళకి ఉపాధి కలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే స్థానికంగా ఉండవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులకి 75% ఇవ్వాలన్నారు. మరి అటువంటి సిచ్యువేషను ఇక్కడ కలిగిస్తేనే ఇక్కడ యువత ఉపాధి అందుకొని వాళ్ళ అభివృద్ధి చెందుతానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ బొగ్గు తీయటం వలన లాస్ కూడా ఉందండి. ఎందుకంటే భూములకి రేట్లు తగ్గిపోతాయి. బొగ్గు నిక్షేపాల తవ్వకాలు చింతలపూడి రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకున్న తమ భూములు తమకు కాకుండా పోతాయనే ఆందోళన ఇక్కడి వారిలో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చింతలపూడి నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. 2 దశాబ్దాల కాలంగా కూడా ఎంతో చర్చల్లో ఉన్నటువంటి బొగ్గు నిల్వల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చింది. ఇప్పటికే నల్ల బంగారం వెలికి తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్న వేళ నాణ్యానికి రెండో వైపు అన్నదాతల్లో ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి టీవీ, చింతలపూడి నియోజకవర్గం నుంచి.